గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు మనం మార్కెట్ చూసినట్లయితే మార్నింగ్ ఒక బుల్లిష్ ట్రాప్ అయితే జరిగింది. బుల్లిష్ మొమెంటం వైపు మార్కెట్ వెళ్తున్నట్టుగా కొంచెం ట్రాప్ అయితే చేశారు. బట్ నేనైతే డౌన్ సైడే ప్లాన్ చేసుకున్నాను. బికాస్ మనం అనుకున్న లెవెల్ అయిన 23,600 టు 23,640 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ అని మనం చాలా డేస్ నుండి డిస్కస్ చేసుకుంటున్నాము. సో మార్నింగ్ అయితే సేమ్ అదే జోన్ నుండి రిజెక్షన్ అయితే ఫామ్ అయింది. కొంచెం బుల్లిష్ ట్రాప్ జరిగిన తర్వాత ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ చేసింది. సెకండ్ టైం రిజెక్షన్ అనేది ఆ జోన్ నుండే మనకి రిజెక్షన్ కనిపించింది. ఇన్వర్టెడ్ హ్యామర్ అనమాట అది. అక్కడ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇన్వర్టెడ్ హ్యామర్, రిజెక్షన్ హ్యామర్ అనేది ఫామ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకున్నాను. అగైన్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుని కొంచెం ఆ జోన్ని టెస్ట్ చేసిన తర్వాత లో బ్రేక్ అవగానే నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. అండ్ టార్గెట్ వచ్చేసి 23,500 అనేది ప్లేస్ చేసుకున్నాను. నేనైతే 23,600 టు 23,500 ఈ 100 పాయింట్స్ జోన్లో ప్లానింగ్ అయితే చేసుకున్నాను డౌన్ సైడ్. బికాస్ నేను అనుకున్న లెవెల్స్ అయితే 23,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండ్ 23,600 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్. సో నేను రెసిస్టెన్స్ జోన్ దగ్గర సెల్ చేశాను అండ్ సపోర్ట్ జోన్ దగ్గర అయితే టార్గెట్ బుక్ చేశాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇన్వర్టెడ్ హ్యామర్ హైలో స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేసుకున్నాను. అండ్ 23,500 అనేది టార్గెట్ రీచ్ అయిన తర్వాత నేనైతే అన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోయాను. బికాజ్ అక్కడ నుండి ఏమైనా ట్రాప్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను అక్కడ నుండి అయితే ఎగ్జిట్ అయిపోయాను. నేనైతే ఈరోజు 3 పొజిషన్స్ తీసుకున్నాను అకార్డింగ్ టు మై స్ట్రాటజీస్ అండ్ అకార్డింగ్ టు మై లెవెల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి నెకెడ్ బయింగ్ చేశాను అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెల్లింగ్ విత్ హెడ్జింగ్ అనమాట. కాల్ అనేది సెల్ చేశాను విత్ హెడ్జ్ పొజిషన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బయింగ్ స్ట్రాటజీ ఒకటి అప్లై చేశాను. ఒక కాల్ అండ్ ఒక పుట్ బై చేశాను అనమాట అకార్డింగ్ టు మై స్ట్రాటజీ. అండ్ ఈ పొజిషన్స్ అన్నీ కూడా నేను 23,500 లెవెల్ దగ్గర ఎగ్జిట్ అయ్యాను. బికాస్ అకార్డింగ్ టు మై లెవెల్ 23,500 అనేది ఒక సపోర్ట్ అనమాట. అక్కడ నుండి నేనైతే మొత్తం పొజిషన్స్ అన్నీ ఎగ్జిట్ అయ్యాను. అండ్ దిస్ ఈస్ ద లైవ్ పొజిషన్. మీరు చూసినట్లయితే ఇవి లైవ్ పొజిషన్స్లో నేను రికార్డ్ చేశాను. అండ్ ఇదైతే రికార్డెడ్ వీడియో, మార్నింగ్ అయితే రికార్డ్ చేశాను ఈ వీడియో. 11:16 అయింది టైం వచ్చేసి. అండ్ సెల్లింగ్ విత్ హెడ్జింగ్ పొజిషన్ అనమాట. ఇది కాల్ అనేది సెల్ చేశాను 23,550 కాల్ అనేది సెల్ చేశాను విత్ హెడ్జ్ పొజిషన్. అండ్ 3,000 ప్రాఫిట్కి అయితే నేను ఈ పొజిషన్ బుక్ చేశాను. అండ్ ఇందులోనే నేను నెకెడ్ బయింగ్ కూడా చేశాను. అరౌండ్ 18 పాయింట్స్ అనేది నేను నెకెడ్ బయింగ్లో బుక్ చేశాను. టోటల్ నా ప్రాఫిట్ వచ్చేసి 4,278, అరౌండ్ 4,278 ప్రాఫిట్ అయితే వచ్చింది నాకు ఈ 2 పొజిషన్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసి 23,550 కాల్ అనేది సెల్ చేశాను విత్ హెడ్జ్ 24,100 కాల్తో. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి 23,650 పుట్ అనేది బై చేశాను 198 రూపీస్కి. అరౌండ్ 18 పాయింట్స్ అనేది నేను ఈ పొజిషన్లో బుక్ చేశాను. టోటల్ నా ప్రాఫిట్ వచ్చేసి 4,278. మీరు చూసినట్లయితే దీస్ ఆర్ ద ఆర్డర్స్ లిస్ట్ అండ్ దీస్ ఆర్ ద పొజిషన్స్ ఇన్ దన్ అకౌంట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి జెరోదాలో బయింగ్ స్ట్రాటజీ అయితే చేశాను. ఈ పొజిషన్లో నేనైతే 2,171 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. అండ్ దిస్ ఈస్ ద వర్చువల్ కాంట్రాక్ట్ నోట్. 211 రూపీస్ అనేది నా ఛార్జెస్ అనమాట ఈ టోటల్ పొజిషన్స్కి ఇన్ జెరోదా అకౌంట్. అండ్ 2,171 అనేది ఈ పొజిషన్లో నేను బుక్ చేశాను బయింగ్ స్ట్రాటజీలో. అండ్ దీస్ ఆర్ ద పొజిషన్స్ ఫర్ టుడే. సో నేనైతే 2 అకౌంట్స్లోనే కలిపి 6,450 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.